ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. శ్రీదేవి అనే పేరు వినగానే మనకి అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి గారే గుర్తొస్తారు. అదే పేరుతో ఇండియన్ బాహుబలి ప్రభాస్ గారి తొలి సినిమా ఈశ్వర్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యి 23 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక నటి హీరోయిన్గా వెండితెరపై రీఎంట్రీ ఇవ్వడం అనేది దాదాపుగా ఎవరి విషయంలో అయినా అసాధ్యమే. ఇలాంటి సందర్భం అంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిందో లేదో కూడా తెలియదు, కానీ అలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేశారు హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్. నారా రోహిత్ గారు హీరోగా రిలీజ్ అయిన సుందరకాండ సినిమా గురించి అందరు దర్శక నిర్మాతలు చెప్పే విధంగా రొటీన్కి భిన్నంగా ఉంటుందని చెప్తూ వచ్చారు. కానీ సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగానే ఇలాంటి పాయింట్తో అంతకుముందు తెలుగులో వేరే ఏ సినిమా రాలేదని చెప్తున్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా శ్రీదేవి విజయ్ కుమార్ గారి గురించి, ఆమె అందం, అభినయం గురించి ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. 2002లో హీరోయిన్గా ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టి మళ్ళీ 23 ఏళ్ల తర్వాత మరోసారి హీరోయిన్గా రీఎంట్రీ ఇచ్చే అరుదైన ఘనతని సొంతం చేసుకున్న శ్రీదేవి విజయ్ కుమార్ గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీదేవి గారు 1986 అక్టోబర్ 29న అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్లో ప్రముఖ హీరోయిన్ మంజుల గారు, ప్రముఖ నటులు విజయ్ కుమార్ గారి దంపతులకి ఆఖరి సంతానంగా జన్మించారు. శ్రీదేవి గారికి మొత్తం 4 అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. శ్రీదేవి గారి తండ్రి విజయ్ కుమార్ గారు దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలో అన్ని ప్రధాన భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తనకంటూ తిరిగిలేని గుర్తింపును తెచ్చుకున్నారు. ఆయన అసలు పేరు పంచాక్షరం రంగస్వామి పిల్లై కాగా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఆయన తన పేరుని విజయ్ కుమార్ని మార్చుకున్నారు. ఆయన తొలి వివాహం 1969లో ముత్తుకన్ను గారితో జరిగింది. ఆమెతో ఆయనకిద్దరు కుమార్తెలు కవిత గారు, అనిత గారితో పాటు తమిళ్లో హీరోగా, ఇతర ప్రధాన భారతీయ భాషల్లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తెలుగులో రామ్ చరణ్ గారి బ్రూస్లీ, అలాగే ప్రభాస్ గారి సాహో సినిమాల్లో నెగిటివ్ రోల్స్లో నటించి మెప్పించిన అరుణ్ విజయ్ గారు జన్మించారు. ఆ తర్వాత 1976లో ఆయన అప్పటి లెజెండరీ హీరోయిన్, తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన హీరోయిన్ మంజుల గారిని ప్రేమించి మొదటి భార్య ఉండగానే వివాహం చేసుకున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన ఇద్దరు భార్యలు కూడా ఒకే ఇంట్లో సొంత అక్కా చెల్లెలులాగా ఎంతో సఖ్యతగా, ప్రేమగా ఉండడంతో పాటు మొత్తం 6 పిల్లల్ని విజయ్ కుమార్ గారి ఇద్దరు భార్యలు కూడా సొంత తల్లుల్లాగా ఎంతో బాగా చూసుకోవడం, దానికి తగ్గట్టుగానే వారి పిల్లలు కూడా తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎంతో ప్రేమగా ఉండటం విశేషం. విజయ్ కుమార్ గారు, మంజుల గారి దంపతులకి 3 కుమార్తెలు వనిత, ప్రీత, శ్రీదేవి ఉన్నారు. శ్రీదేవి గారు మొత్తం అందరి పిల్లల్లో చిన్నవారు కావడంతో చిన్ననాటి నుంచి అందరూ ఆమెను ఎంతో ముద్దుగా చూసుకునేవారు. కేవలం 5 ఏళ్ల వయసులోనే శ్రీదేవి గారు బాలనటిగా సినిమా రంగ ప్రవేశం చేశారు. 1992 జనవరి 15న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన తమిళ సినిమా రిక్షామామ సినిమా ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆ సినిమాలో హీరోగా సత్యరాజ్ గారు నటించగా, హీరోయిన్లుగా టాప్ హీరోయిన్లు ఖుష్బూ గారు, గౌతమి గారు నటించారు. బాలనటిగా మొత్తం 7 సినిమాల్లో నటించారు శ్రీదేవి. అందులో తెలుగు చిత్రం రుక్మిణి కూడా ఉంది. అయితే తాను నటించిన 2వ సినిమాతోనే ఉత్తమ బాలనటిగా సినిమా ఎక్స్ప్రెస్ అవార్డుని కూడా అందుకున్నారు శ్రీదేవి. మరోవైపు రుక్మిణి సినిమా అయితే ఆమె అక్క ప్రీత గారికి హీరోయిన్గా తొలి సినిమా అయితే, శ్రీదేవి గారికి తెలుగులో అదే తొలి సినిమా. ఆ సినిమాలో చిన్నప్పటి పాత్రలో బొద్దుగా కనిపించిన శ్రీదేవి గారు కేవలం 5 ఏళ్ల తర్వాత నటించిన ఈశ్వర్ సినిమా నాటికి అందరూ ఆశ్చర్యపోయే విధంగా హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనేంత అందంగా తయారయ్యారు. శ్రీదేవి గారి పెద్దక్క వనిత గారు తెలుగులో వచ్చిన సెన్సేషనల్ సూపర్ హిట్ దేవి సినిమాతో పాటు 2023లో సీనియర్ నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమాలో మంచి పాత్రలో నటించారు. అంతేకాకుండా తమిళ సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే వ్యక్తిగత జీవితంలో 4 వ్యక్తుల్ని పెళ్లి చేసుకుని లేదా వారితో సహజీవనం చేసి ఆ తర్వాత వచ్చిన వివాదాల వల్ల విజయ్ కుమార్ గారి కుటుంబానికి ఆమె దూరమయ్యారు. అలాగే శ్రీదేవి గారి చిన్నక్క ప్రీత గారు కూడా రుక్మిణి, వైఫ్, మా అన్నయ్య, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ప్రియమైన నీకు లాంటి తెలుగు సినిమాలతో పాటు మరెన్నో తమిళ సినిమాల్లో నటించి 2002లో డైరెక్టర్ హరికృష్ణన్ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2002వ సంవత్సరం శ్రీదేవి గారి యాక్టింగ్ కెరీర్కి కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. అప్పటికే ప్రేమించుకుందాంరా, బావుగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, రాబోయి చందమామ, టక్కర్ దొంగ లాంటి సినిమాలు తీసి టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్న డైరెక్టర్ జయంత్ పరాంజీ గారి దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణరాజు గారి నటవారసుడుగా ప్రభాస్ గారు హీరోగా నటించిన తొలి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న రిలీజ్ అయింది. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఆ సినిమా పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి. ప్రత్యేకించి అమీర్పేటకి ధూళుపేటకి షహర్ ఒకటేరా, కార్లకైనా కాళ్ళకైనా నడకొకటేరా పాట మాస్ జనాలకు ఊపిరి అప్పిస్తే, గుండెలో వాలవా చెలి చిలక
శ్వాసలో కోరిక విన్నావుగా పాట శ్రీదేవి గారి అందాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించిన పాటగా ఎప్పటికీ నిలిచిపోతుంది. మిగతా అన్ని పాటలు కూడా మంచి ఆదరణ పొందడంతో పాటు తొలి సినిమాతోనే ప్రభాస్ గారికి శ్రీదేవి గారికి మంచి నటీనటులుగా ఎంతో మంచి పేరు వచ్చింది. తొలి సినిమాలో హీరోయిన్గా నటించే నాటికి శ్రీదేవి గారి వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. సినిమా రిలీజ్ అయ్యే నాటికి మాత్రం 16 ఏళ్ళు పూర్తయ్యాయి. ఆ సినిమా తర్వాత అప్పటికి లవర్ బాయ్గా మంచి క్రేజ్ ఉన్న తరుణ్ గారు హీరోగా వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో శ్రీదేవి గారి నటన చూసి అందరూ ఆమెని నిన్నే ఇష్టపడ్డాను అన్నారు. అంతేకాకుండా తరుణ్ గారితో ఆమె జంట ఎంతో చూడముచ్చటగా ఉండడంతో వారి మధ్య ఏదో ఉందంటూ పుకార్లు కూడా మొదలయ్యాయి. కానీ అవి ఆ తర్వాత అబద్ధమని తేలిపోయాయి. అయితే ఆ తర్వాత ఆర్యన్ రాజేష్ గారితో ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్స్లో ఆమె నటించిన నిరీక్షణ, శ్రీకాంత్ గారు వడ్డే నవీన్ గారు హీరోలుగా శ్రీదేవి గారు నటించిన ఆదిలక్ష్మి, 2008లో అల్లరి నరేష్ గారు శివాజీ గారి కాంబినేషన్లో వచ్చిన పెళ్లికాని ప్రసాద్, ఆ తర్వాత వచ్చిన మంజీరా, సెల్ ఫోన్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. 2011లో మాస్ మహారాజా రవితేజ్ గారి చెల్లెలి పాత్రలో వీరా సినిమాలో నటించి మెప్పించిన శ్రీదేవి గారు ఆఖరుగా హీరోయిన్గా నటించగా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా పెళ్లికాని ప్రసాద్ సినిమా తర్వాత అలాంటి ఒక విభిన్న కథాంశంతోనే 17 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీదేవి గారి హీరోయిన్గా వెండితెరపై నటిగా విజృంభించడం ఒక సంచలనమనే చెప్పాలి. శ్రీదేవి గారి వివాహం తెలంగాణలో ఉన్న నిజామాబాద్ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రాహుల్ గారితో 2009లో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఎంతో వైభవంగా జరిగింది. రాహుల్ గారు శ్రీదేవి గారి అక్క వనిత గారి మాజీ భర్తకి బంధువులు కావడంతో వారి దంపతులే రాహుల్ గారి కుటుంబాన్ని శ్రీదేవి గారితో వివాహానికి ఒప్పించారు. మొదట సినిమా కుటుంబానికి చెందిన అమ్మాయి వద్దని వాళ్ళు చెప్పినప్పటికీ వనిత గారు మా చెల్లి మీరు కోరుకున్న విధంగా ఉంటుందని చాలా సాఫ్ట్ అని చెప్పి ఒప్పించారట. 2003లో నిన్నే ఇష్టపడ్డాను సినిమాతో పాటు తమిళ్లో మాధవన్ గారి హీరోగా వచ్చిన ప్రియమాన తోజీ, తెలుగులో వెంకటేష్ గారి హీరోగా వచ్చిన వసంతం సినిమాలో కళ్యాణి గారి పాత్ర, అలాగే జేబా గారి హీరోగా వచ్చిన తితుక్కుడే, తెలుగులో ఉదయ్ కిరణ్ గారి హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా మనసంతా నువ్వే రీమేక్లో హీరోయిన్గా చేసిన పాత్రలకు గాను ఉత్తమ నటిగా ఒకే సంవత్సరంలో 3 ఫిల్మ్ఫేర్ అవార్డు నామినేషన్స్ అందుకున్న శ్రీదేవి గారు ఆ తర్వాత పలు తమిళ్ మరియు కన్నడ సినిమాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలామంది అనుకునేది లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి గారిని చూసి తనకి ఆ పేరు పెట్టారని అనుకుంటారని, కానీ మా అమ్మ మంజుల గారికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టమని ఆయన భార్య అయిన శ్రీదేవి పేరుని నాకు పెట్టారని చెప్పారు శ్రీదేవి. ఈశ్వర్ సినిమా షూటింగ్ సమయంలో కూడా శ్రీదేవి గారికి తోడుగా ఆమె తల్లి మంజుల గారు వచ్చేవారట. అయితే శ్రీదేవి గారిని ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో పాప అని పిలిచేవారట. అది చూసి ప్రభాస్ గారు ఆమెని శ్రీపాప అని పిలిచేవారు. అయితే అప్పటికే శ్రీదేవి గారు కొన్ని సినిమాల్లో బాలనటిగా నటించడంతో పాటు హీరోయిన్గా కూడా తమిళ్లో ఒక సినిమాలో నటించడం మొదలుపెట్టడంతో యాక్టింగ్లో అప్పటికే ఆమె ప్రభాస్ గారి కంటే సీనియర్ కావడంతో ఆమె ఎలాంటి సీన్ అయినా చాలా ఈజీగా చేసేస్తూ ఉంటే ప్రభాస్ గారు మాత్రం కొన్ని ఎక్కువ టేకులు అయ్యేసరికి చాలా టెన్షన్ పడేవారట. అలాంటిది ఆయన మంచి మనస్తత్వానికి ఈ రోజు ఎంత మంచి స్థాయిలో ఉండటం చాలా ఆనందంగా అనిపిస్తుందని చెప్పారు శ్రీదేవి. అయితే 2013 జూలై 23 తనకి అన్నీ తానే అయిన తల్లి మంజుల గారు మరణించడం శ్రీదేవి గారికి ఆమె కుటుంబానికి తీరని లోటుగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. చాలా కాలం పాటు ఆ బాధ నుంచి వారి కుటుంబం తేరుకోలేకపోయింది. రాహుల్ గారితో శ్రీదేవి గారికి వివాహం అయిన 7 ఏళ్ల తర్వాత 2016 జూలై 13న శ్రీదేవి గారి దంపతులకి కుమార్తె రూపిక జన్మించింది. అప్పటి నుంచి తన పాప కోసం అన్నీ మానేసి దగ్గరుండి తనను చూసుకొని అమతత్వాన్ని ఆస్వాదించిన శ్రీదేవి గారు టీవీ రంగంలో మా టీవీలో 2021-2022 మధ్యకాలంలో ప్రసారమైన కామెడీ స్టార్స్ ప్రోగ్రాంతో పాటు 2023లో వచ్చిన ఆదివారం మా పరివారం, ఈటీవీలో వచ్చిన గుండెజారి గల్లంతయ్యిందే, జీటీవీలో వచ్చిన డ్రామా జూనియర్స్ లాంటి ఎన్నో షోల్లో అలరించి బుల్లితెర ప్రేక్షకులకి చేరువయ్యారు. ప్రముఖ తమిళ హీరో ధనుష్ గారితో జంటగా వచ్చిన దైవాతే కండెన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు శ్రీదేవి. తమిళ్లో కూడా ఎన్నో టీవీ షోలతో అలరించిన శ్రీదేవి గారు సోషల్ మీడియాలో కూడా ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 11 లక్షల మందికి పైగా ఫాలోవర్లతో తిరుగులేని క్రేజ్ని సంపాదించుకున్నారు. నవ్వితే అందంగా ఉంటారు అనే కాంప్లిమెంట్ ఏ హీరోయిన్ కన్నా అందంగా ఉన్న ఎవరికైనా రావడం చాలా కామన్. కానీ నిన్నే ఇష్టపడ్డాను సినిమా తర్వాత మీరు ఏడిస్తే చాలా అందంగా ఉంటారనే కాంప్లిమెంట్ని కూడా అందుకున్నారు శ్రీదేవి. నిజంగానే ఆమె నవ్వినా, ఏడ్చినా, కదిలినా, మెదిలినా కూడా అందంగానే ఉంటారు. దానికి కారణం ఏ విషయంలో అయినా స్వచ్ఛంగా ఉంటూ మనసును నిరంతరం ఆనందంగా ఉంచుకోవడమే. అందుకే ఈశ్వర్ సినిమాలో 23 ఏళ్ల క్రితం హీరోయిన్గా అడుగుపెట్టినప్పటికంటే కూడా మరింత అందంతో ఏదో అమృతం తాగిన దేవకన్యలా అందరినీ ఇప్పటికీ అలరించడమే కాకుండా విభిన్నమైన కథాంశంతో రూపొందిన సుందరకాండ సినిమాలో హీరోయిన్గా నటించి తెరపై ఎందరు కనిపిస్తున్నా ప్రేక్షకుల కళ్ళన్నీ మాత్రం తన వైపే తిరిగేలా చేసుకున్నారు శ్రీదేవి. ఒక సన్నివేశంలో ఆమె స్టూడెంట్గా
స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే ఆ డ్రెస్లో కూడా ఎంతో అందంగా కనిపించి మెప్పించారు శ్రీదేవి. ఈ విషయాన్ని ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారంటే అది ఫిట్నెస్ విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధనే చెప్పొచ్చు. అలనాటి హీరోయిన్ మంజుల గారు ఆ రోజుల్లోనే కాస్ట్యూమ్స్లో ఫ్యాషన్లో ట్రెండ్ని సృష్టిస్తే ఆమె కూతురుగా నాకు కూడా మంచి మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యాషన్ ఫాలో అవుతూ ట్రెండీగా ఉండటం, అలాగే సందర్భానికి తగ్గట్టు సాంప్రదాయంగా ఉండటం రెండూ ఇష్టమని చెప్పే శ్రీదేవి గారికి హీరోయిన్లు మీనా గారు, స్నేహ గారు, మహేశ్వరి గారు, సంగవి గారు, ఇంకా రజనీకాంత్ గారి కుటుంబం ఇలా ఎంతోమంది సన్నిహితులని చెప్పచ్చు. అయితే రీఎంట్రీ తర్వాత కేవలం హీరోయిన్ పాత్రలే చేస్తారా అని శ్రీదేవి గారిని అడిగితే, నాకు సినిమాల్లో 5 నిమిషాల క్యారెక్టర్ అయినా పర్లేదు, కానీ ఆ పాత్ర సినిమాకి నిజంగా అవసరం అవ్వాలి, అందరికీ గుర్తుండిపోవాలి అన్నారు. హీరోయిన్గా అడుగుపెట్టిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఇప్పటి హీరోయిన్లను కూడా తన అందంతో, అభినయంతో డామినేట్ చేయగలిగేలా తనని తాను తీర్చిదిద్దుకున్న శ్రీదేవి గారి జీవిత ప్రయాణం నిజంగానే అత్యంత స్ఫూర్తిదాయకం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. చూడడంతో పాటు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్.